18 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ మేలు జరిగిందో తెలియదు కానీ చంద్రబాబుకు మాత్రం 2 కేసుల నుండి ఉపశమనం కలిగింది. 2 అతిపెద్ద స్కాములు ఆయన కొట్టేయించుకోగలిగాడు. ఆ 2 స్కాములు కూడా ఫైబర్ నెట్ స్కామ్ ఒకటి 333 కోట్ల కుంభకోణం, రెండవది మద్యం ముడుపుల కుంభకోణం, అది దాదాపు 25,000 కోట్ల కుంభకోణం అన్నమాట. ఈ 2 కేసుల్లో కూడా గతంలో ఎవరైతే ఎండీలుగా పనిచేశారో, ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్లే ఆధారాలు లేవు అని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్లు ఇచ్చి ఆ కేసును కొట్టేయించుకున్నారు. అది చంద్రబాబు చేసిన ఘనత అన్నమాట. ఈ 18 నెలల్లో ప్రజలకి ఏం మేలు జరగలేదు కానీ చంద్రబాబుకు మాత్రం 2 కేసుల నుండి ఉపశమనం కలిగింది. ఆ 2 కేసుల వివరాలు జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ 2 కేసుల్లో కూడా ఏం తప్పు జరిగింది, ఎలా తప్పు చేశారు, ఆ కేసుల వివరాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫైబర్ నెట్ స్కామ్. ఈ ఫైబర్ నెట్ స్కామ్ విలువ వచ్చేసి 333 కోట్లు. టెరాసాఫ్ట్ కంపెనీకి, బ్లాక్ లిస్ట్లో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి రాత్రికి రాత్రి 11 సార్లు నిబంధనలు మార్చి మరి ప్రాజెక్టును వాళ్ళకు కట్టబెట్టడం జరిగింది. బాబు సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి జరిగింది. ఆర్టికల్ ఫైబర్ మెటీరియల్ నాణ్యత లోపం వల్ల దాదాపు 333 కోట్లు కుంభకోణం జరిగిందని ఈ కేసులో చంద్రబాబు పైన A1 ముద్దాయిగా కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో ఎవరైతే ఫైబర్ నెట్ ఎండీగా అప్పుడు ఉన్నారో ఎండి మధుసూదన్ రెడ్డి, ఆయనే అప్పట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆయనే ఆధారాలు లేవని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి ఆ కేసును కొట్టేయించుకునే ప్రయత్నం చేశారు. మద్యం ముడుపుల స్కామ్ 2014 నుండి 2019 మధ్యలో దాదాపు 25,000 కోట్ల కుంభకోణం జరిగిందని చంద్రబాబు పైన A1 ముద్దాయిగా కేసు పెట్టడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో ఏం చేశారంటే, ప్రివిలేజ్ ఫీజు, ఎవరైతే మద్యం యజమానులు కట్టాల్సిన ప్రివిలేజ్ ఫీజును చంద్రబాబు డైరెక్ట్గా సంతకం పెట్టి మరి ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధం లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా చంద్రబాబు సంతకంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయటం జరిగింది. తద్వారా సంవత్సరానికి 1,400 కోట్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి. 1,400 కోట్లు సంవత్సరానికంటే 3 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్లు ప్రభుత్వానికి దీని ద్వారా నష్టం జరిగిందన్నమాట. అదేవిధంగా మద్యం ధరలు ఎంఆర్పి రేటు కంటే 20% ఎక్కువగా మద్యాన్ని అమ్మటం జరిగింది. తద్వారా 25,000 కోట్ల నష్టం ప్రభుత్వానికి జరిగిందని, అదేవిధంగా ఈ మద్యం కుంభకోణంలో 25,000 కోట్ల దోపిడీ జరిగిందని 5 డిస్టిలరీలకు దాదాపు 50%, 5 డిస్టిలరీల నుండి దాదాపు 50% కొనుగోలు చేశారు. మామూలుగా రాష్ట్రంలో 17 డిస్టిలరీలు ఉన్నాయి. 17 డిస్టిలరీల నుండి సమానంగా కొనుగోలు చేయాలి. కానీ కేవలం 5 డిస్టిలరీల నుండి 50% మద్యం కొనుగోలు చేయటం వల్ల చంద్రబాబు పైన దాదాపు కూడా 25,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది. బేవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి, అప్పట్లో 2014-19లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చి కేసు పెడితే, ఇప్పుడు అదే వాసుదేవ్ రెడ్డి అందులో ఆధారాలు ఏమీ లేవు అని మరోసారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఆ కేసును కొట్టేయించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి 18 నెలల్లో ప్రజలకి ఏం మంచి జరిగిందో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం 2 కేసుల నుండి, అతిపెద్ద 2 కేసుల నుండి ఆయన ఉపశమనం పొందగలిగాడు. మంత్రుల ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయటం, ఈయనే డైరెక్ట్గా సంతకం పెట్టడం, 11 సార్లు నిబంధనలు మార్చి మరి ఫైబర్ నెట్ను తమకు అనుకూలమైన వ్యక్తి వేమూరి హరికృష్ణకి ఇవ్వటం, అందులో 333 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లటం, నాణ్యత లోపం, ఫైబర్ నెట్ ఆ నాణ్యత లోపం వల్ల అందులో కేసు పెట్టడం, ఇవన్నీ కూడా చంద్రబాబు అతి తెలివిగా
తనకు అనుకూలంగా అధికారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎక్కడైతే నష్టాలు జరిగాయో ఆ నష్టాలు ఏమీ జరగలేదు అన్నట్లు ఈరోజు కేసులు అయితే మాఫీ చేసుకున్నారు. ఇక ప్రజలే మీరు మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.